మోడల్స్ ఎలా తయారవుతారు? అంటే ఒక మ్యాజిక్ రెసిపీ ఉన్నట్టు ఎవరైనా మోడలింగ్‌లోకి రావాలంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా! సో, ఇలా ఉంటే మోడలింగ్‌లోకి రావచ్చు అని. అలాంటిది చెప్పాలంటే మీ ఎక్స్‌పీరియన్స్ నుంచి ఏం చెప్తారు? హ్మ్. సో, లైక్ మిగతా ఇండస్ట్రీస్ లాగే మనకు మోడలింగ్‌లో కూడా అంటే ఇలా ఉంటేనే చేయాలని ఏం లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్. మనకి ఫస్ట్ మనకి లోపల అది చేయాలని ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ బేసిక్‌గా మోడలింగ్ చేయాలనుకునే వాళ్ళు యంగ్ ఏజ్‌లో స్టార్ట్ చేయడం బెటర్. లైక్ 18, 16 17 యాహ్! అండ్ నేను చిన్న పిల్లలు కూడా కిడ్స్ కూడా కిడ్ మోడల్స్ కూడా ఉంటారు. అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అవగాహన లేదంటే దే కెన్ స్టార్ట్ ఫ్రమ్ 16, 17, 18 ఆల్సో. బట్ మోడల్ అవ్వాలనే ప్యాషన్, ఆ ప్యాషన్ ఉంటే గ్రూమింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి అది వాక్ అవ్వచ్చు, పోజెస్ అవ్వచ్చు. మనకి నేర్చుకోవడానికి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అలాగే వర్క్ స్టార్ట్ అయిపోతే వర్క్‌లో నేర్చుకుంటూ కూడా మనం ఇంప్రూవైజ్ చేసుకోవచ్చు. యాహ్! మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మోడలింగ్‌లో మీ జర్నీ? నేను బీటెక్ చదువుతున్నప్పుడే సమ్మర్ హాలిడేస్‌లో నాకు 2 మంత్స్ గ్యాప్ ఉన్నప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసి ఇక్కడే ఉండి నేను మోడలింగ్ వాక్ కానీ, గ్రూమింగ్ కానీ లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉండేదాన్ని. సో, ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ ఇక్కడ ఐ కేమ్ టు హైదరాబాద్ అండ్ ఐ స్టార్టెడ్. అంటే వాంటెడ్‌గా స్టార్ట్ చేయలేదు. ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరి ఇన్‌ఫ్లుయెన్స్ అయినా? ఇన్‌ఫ్లుయెన్స్ ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. కాకపోతే నేను కొంచెం టాల్ ఉండడం వల్ల నాకు ఫస్ట్ మోడలింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ నాట్ ప్లాన్డ్ ఎట్ ఆల్. నేను ఇక్కడ మనకి ఐఐటీ హైదరాబాద్‌లో మిస్ గ్లిట్స్ అండ్ గ్లామర్ అని చెప్పి ఒక టైటిల్ విన్ అయ్యా. అసలు అది విన్ అయిన తర్వాత ఎవరో ఒకరు అప్రోచ్ అవ్వడము, ఆ వర్క్ చేయడం అలా అలా వర్క్ స్టార్ట్ అయ్యాయి. సో, ప్లాన్ అయితే చేయలేదు. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో చేద్దామని. చేయాలని ఉండేది. బట్ ఆ టైంలో చేయలేదు. ఎందుకంటే కరోనా టైంలో స్టార్ట్ చేశాను నేను. ఓకే.